ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ కేంద్రం గేట్లు మూసేశారు. పోలింగ్ సెంటర్ లోపల ఉన్న వారికి మాత్రం ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా తారా డిగ్రీ కాలేజ్తో ఓటు వేయడానికి బారులు తీరారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా కరీంనగర్ గ్రాడ్యుయేట్ మరియు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ అయితే ముగిసింది. పోలింగ్ లైన్లలో ఎవరైతే ఉన్నారో అంటే పోలింగ్ కేంద్రం లోపలికి 4 గంటల ముందు ఎవరైతే వచ్చినటువంటి వారు ఉన్నారో వారికి మాత్రం ఓటు వేసే అవకాశం అయితే కల్పిస్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. చాలామంది టీచర్లు కూడా అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ కూడా ఓట్లేయడానికి అయితే ఇంకా బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కరికి దాదాపు 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుండడంతో మాత్రం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు అయితే ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. అయితే రిటర్నింగ్ అధికారులు మాత్రం పోలింగ్ కేంద్రంలో 4 గంటల లోపు చేరుకున్న వారికి మాత్రం ఎంత రాత్రైనా కూడా ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పి మాత్రం చెప్తున్నారు. దీంతో వారు ఎంత రాత్రైనా కూడా ప్రతి ఒక్కరు 4 గంటల లోపు వచ్చినటువంటి వారు మాత్రం ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో అంటే 4 గంటల వరకు వచ్చినటువంటి పోలింగ్ పర్సంటేజ్ని పరిశీలిస్తే కనుక ఇటు గ్రాడ్యుయేట్స్ విషయానికి వస్తే మాత్రం సంగారెడ్డి జిల్లాలో 60% పైగా పోలింగ్ అయితే నమోదైంది. మెదక్ జిల్లాలో కూడా 60% పైగానే పోలింగ్ అయితే నమోదైంది. సిద్దిపేట జిల్లాలోనూ 60% పైగానే పోలింగ్ నమోదైంది. ఇక టీచర్ ఎమ్మెల్సీ విషయానికి వస్తే మాత్రం సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 80% వరకు అయితే పోలింగ్ నమోదైనట్టయితే తెలుస్తుంది. ఇక మెదక్ జిల్లాలోనూ 80% దాటినట్టుగా పోలింగ్ అయితే కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లాలోనూ 60% పైగా అయితే పోలింగ్ నమోదైంది. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, అదేవిధంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ పోలింగ్ ప్రక్రియ కూడా ముగియబోతుంది. ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాలెట్ బాక్సులకి సీల్ వేసిన తర్వాత వారిని ఇక్కడ నుంచి కరీంనగర్కి అయితే తరలించనున్నారు. కరీంనగర్లో అంటే అర్ధరాత్రి అయినా కూడా అక్కడ కరీంనగర్లో స్ట్రాంగ్ రూమ్కి తరలించిన తర్వాతనే ఈ ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది ఆ తర్వాతనే వారి గమ్యస్థానాలకు మాత్రం చేరుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం ఎటువంటి ఘటనలు చెదురుముదురు ఘటనలు ఎటువంటి జరగకుండా మాత్రం పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. ఎవరైతే 4 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నటువంటి వారు ఉన్నారో ఇటు టీచర్లు కావచ్చు, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ కావచ్చు, వారికి మాత్రం ఎంత రాత్రైనా కూడా ప్రతి ఒక్కరికి మాత్రం ఓటు వేసే అవకాశం అయితే అధికారులు కల్పిస్తున్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.